హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మీమ్ బార్. ఈ ఛానల్లో అన్ని రియాక్షన్స్ వీడియోస్ అన్నీ చూస్తారు. ఇప్పుడైతే మనం చాలా వెయిట్ చేస్తున్నాము. ఏంటంటే ప్రజెంట్ నిన్నే రిలీజ్ చేశారు అల్లు అర్జున్ది అట్లీది ఏదో కొత్తగా అప్డేట్ వస్తుంది అని ఈరోజు 11కి. సో ఆ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూద్దాము మొత్తం అప్డేట్ ఏంటని చూద్దాం. అప్డేట్ అయితే అక్కడ ఇవ్వడం వెల్కమ్ ఆన్ బోర్డ్ దీపికా పదుకొని అని పెట్టారు. సో మేబీ తన రోల్ ఏంటని చూపిస్తారేమో, తన క్యారెక్టర్ ఏంటనేది. సో చూద్దాం, లెట్స్ గో. సన్ పిక్చర్స్ అంట, అంటే ఆఫ్ కోర్స్ తమిళ వాళ్ళి సన్ పిక్చర్సే ఉంటాయి ఆల్మోస్ట్. మన తెలుగు వాళ్ళి దిల్ రాజు, అల్లు అరవింద్ ఎలా ఉంటాయో అలా మ్యాక్సిమం తమిళ సన్ పిక్చర్సే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22nd మూవీ అది. అట్లా ఇది 6th మూవీ అంట. 6th మూవీ అంటే అన్ని మూవీస్ హిట్టే. 6th మూవీస్ అంటే అందులోని 3 మూవీస్ విజయ్ తలపతితోనే తీశాడు. అవి కూడా 3 హిట్టే. హ్యాట్రిక్ కొట్టాడు అప్పుడు. 3 కంటిన్యూగా తీశాడు. 3 మూవీస్ హిట్టే. 3 కలిపి 3 విజయ్ తలపతితో తీశాడు. ఇంకో 2 ఏంటి చూద్దాం, గుర్తు రావట్లేదు సడన్గా. అంటే ఇది ఎలాంటి మూవీ కూడా మనం కనుక్కోలేకపోతున్నాం. అంటే ఇది ఒక జానర్ ఉంటుంది కదా, మనం ఈ జానర్ని మనం కనుక్కోగలం. ఇప్పుడు ఏదైనా చూసి ఇది హిస్టారికల్, ఇది సోషల్, ఇది లవ్, ఇది ఫైట్, ఐ మీన్ మాస్ సినిమా అని చెప్పుకోగలం. కానీ ఇది ఏ జానర్ కూడా తెలియట్లేదు అసలు. అంటే కొంచెం వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది ఇది. ఒక ఒక వారియర్ టైప్లో ఉంది అది, చూడండి. వారియర్ టైప్లో, ఇలాంటి వారియర్ టైప్లో వాటికైతే దీపిక పదుకొని కరెక్ట్గా సెట్ అవుతుంది. బాగుంటుంది అని నా నా ఒపీనియన్. అది బాగుంటుంది దీపిక పదుకొని ఇలాంటి క్యారెక్టర్స్కి. కానీ చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు చూడు కొద్ది అట్లీ కూడా. అంటే అఫ్ కోర్స్ అది వీడియో కోసం చెప్తున్నాడు అనుకోండి, కానీ అంటే ఆ స్టోరీ, గ్రాఫిక్స్ కూడా చాలా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు అల్లు అర్జున్ది ఇలాంటి వీడియో ఒకటి వచ్చింది కదా అల్లు అర్జున్ది. సో ఆ వీడియోలో కూడా మొత్తం గ్రాఫిక్స్, ఆ చుట్టూ కెమెరాస్ పెట్టి, అంటే ఏదో కొంచెం కొత్తగా ఉంది, కొత్త క్రియేషన్ అనమాట. ఒక కొత్త వరల్డ్లో తీసుకెళ్తారేమో ఈ మూవీ కూడా. ది క్వీన్ ఆఫ్ మార్చెస్ టు కాంక్వేర్, మేబీ ఒక వారియర్ టైప్లోనే. బాబా, అసలు ఎంత బాగుందంటే ఒక్కొక్క ఇవి, అంటే రియల్గా సినిమా చూస్తే ఇది ఇంకా గ్రాఫిక్స్ అంటే లైక్ రా క్లిప్స్ అలా పెట్టేశారు. ఇంకా గ్రాఫిక్స్ యాడ్ చేసి సినిమాల్లో చూస్తే మ్యాడ్ అయిపోతాము. చూద్దాం. చెప్తున్నా ఎలాంటి జిమ్నాస్టిక్స్కి వారియర్ అలాంటి క్యారెక్టర్స్కి ఇది ఇప్పుకోబోతుకుని కరెక్ట్గా సరిపోద్ది అసలు. అంటే ఫిజిక్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఉంటుంది. ఇది చూడండి, నేను ఇది చూసే అన్నాను అనమాట, వారియర్ ఏమో అని. అండ్ ఇలాంటి కాస్ట్యూమ్లన్నీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లుగా చేస్తారనమాట. అంటే ఇలాంటి కాస్ట్యూమ్ వేశారు అంటే యాక్టింగ్ చేసేటప్పుడు అక్కడికి మనకి మూవీలో చూసేటప్పుడు వేరే క్యారెక్టర్లా కనిపిస్తుంది అనమాట. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు అవతార్ చూడండి, అవతార్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారా, ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా రావడానికి కారణం ఇలాంటి కాస్ట్యూమ్స్ అనమాట. యాక్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్ వేస్తే రియల్ అవుట్పుట్ వచ్చినప్పుడు, ఐ మీన్ మూవీ చూసేటప్పుడు మనం డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. మేబీ ఆ క్యారెక్టర్ కోసం అనుకుంటున్నాను, ఏమో మేబీ చూద్దాం. సేమ్ షాట్ అల్లు అర్జున్ కూడా తీశారు. మేబీ ఈ రెండు కలిపి ఒకే దగ్గర పెడతారేమో. అల్లు అర్జున్ కూడా ఒక షాట్ పెట్టారు సేమ్ అలానే, అరిచేది గట్టిగా అరిచేది ఉంటుంది సేమ్ అదే కాస్ట్యూమ్తోనే. అల్లు అర్జున్ 22A6 అట్లే ఫిలిం. ఇది ఈ షాట్ నాకు భలే నచ్చింది అసలు. ఇదే కదా తమ్నెల్ పెట్టారు, చాలా బాగుంది అసలు ఈ షాట్. ఇది ఏమున్నది వస్తాను గేరా. అసలు స్టోరీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇలా ఉంటుందేమో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము.
మనం రావణ్ కాదు కదా, రావణ్ గడైతే ఇంకా కంటిన్యూగా ఏది పడితే ఈ పాటికి స్టోరీ చెప్పేస్తాడు రావణ్ అయితే. మనం అంత స్టోరీ రాదు కానీ అసలు స్టోరీ చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు అసలు. అక్కడ ఏదేదో కనిపిస్తుంది, ఏదేదో కనిపిస్తుంది. చెప్తున్నా కదా, అంటే మినిమం 1% కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదు స్టోరీ. చూద్దాం ఇంకా ఇంక ఈరోజు గ్లిమ్స్ ఏమైనా వస్తుందేమో అనుకున్నా. అంటే మొన్నే కదా స్టార్ట్ అనుకున్నారు, అప్పుడేం వచ్చేస్తుందా రేపు అనౌన్స్మెంట్ అనుకున్నా. దీపికా పదుకొనే క్యారెక్టర్, తన హీరోయిన్ అని చెప్పడానికి, అండ్ మళ్ళీ హీరోయిన్ అందరికీ తెలుసు, అండ్ తన క్యారెక్టర్ గురించి అదనమాట. చూద్దాం. అదనమాట వీడియో. వీడియో మీకు నచ్చేలా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంక మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై.